ఎవ్రీవన్ ఏపీఎంసెట్ 2025 సంబంధించి ఈరోజు వీటిలో వచ్చేసి మీకు హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటనేది ఒక అప్డేట్ అనేది ఇస్తారనమాట. అండ్ అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మీకు అఫీషియల్ వెబ్సైట్ అండి, ఏపీ ఎంసెట్ 2025. అండ్ అలానే చాలామంది ఏంటంటే టీఎస్ ఎంసెట్ వాళ్ళకి హాల్ టికెట్స్ అప్పుడే రిలీజ్ చేశారు, మరి ఏపీ వాళ్ళకి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. టీఎస్ వాళ్ళకంటే రేపు ఫస్ట్ నుంచి సెకండ్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి త్వరగా రిలీజ్ చేశారు. అంటే ఇక 10 days ఉంది కాబట్టి 10 days ముందే మీకు హాల్ టికెట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మీకు వచ్చేసి మరి ఏపీ వాళ్ళు కూడా సేమ్ ఇంతేనండి. ఏపీ వాళ్ళు కూడా చూసుకున్నట్లయితే మే 19th నుంచేమో ఫార్మసీ వాళ్ళకైతే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక 21st నుంచేమో ఎంపీసీ వాళ్ళకైతే ఉన్నాయి, ఇంజనీరింగ్ వాళ్ళకనమాట. ఇవి వచ్చేసి మీకు హాల్ టికెట్స్ వచ్చేసి మేలో మీకు ఆఫ్టర్ 10th మీకైతే రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఆఫ్టర్ 10th మీకైతే ఒక అప్డేట్ అనేది ఇస్తాను. అప్పుడే మీకైతే రిలీజ్ చేస్తారు. 10 నుంచి 15 లోపల మీకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పుడైతే మీరైతే మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఎక్కడ ఉందని తెలుసుకోవచ్చు. టీఎస్ వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హాల్ టికెట్ మీదే డైరెక్ట్గా వాళ్ళే ఒక సెంటర్, ఒక లొకేషన్ అనేది స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ అనేది మీకైతే సెండ్ చేయడం జరిగింది టీఎస్ వాళ్ళకి. అలా ఏపీ వాళ్ళకి కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. వీళ్ళు కూడా ఇస్తే బాగుంటుంది. డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే డైరెక్ట్గా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడైతే ఉందో అక్కడికైతే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ మీకు ఒక 10 నుంచి మీకు 15th లోపల ఒక అప్డేట్ అనేది ఇస్తాను. వచ్చిన వెంటనే మీరైతే టీఎస్ వాళ్ళకి ఎలా అయితే మీకు వాట్సాప్ టెలిగ్రామ్లో లింక్స్ అయితే సెండ్ చేస్తాను, అలానే సేమ్ ఏపీ వాళ్ళకి కూడా లింక్స్ అయితే సెండ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ మీకు చాలామంది కూడా ఫీజు అయితే కట్టారు, ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయలేదని చెప్పేసి మనకి ఇక్కడ స్క్రోలింగ్ అయితే అవుతుంది కదా, ఇదైతే చూడండి. అండ్ చాలామంది అయితే ఒక జస్ట్ మీరు ఫీ మాత్రమే పే చేసి అలా ఉంచేశారనమాట. అప్లికేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా తర్వాత సబ్మిట్ చేద్దామని చెప్పేసి వాళ్ళైతే త్వరగా మీరైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి వితౌట్ లేట్ ఫీ వచ్చేసి మీరు ఇక్కడ చూడండి 24th లోపల అయితే మీరైతే అప్లికేషన్ అనేవి సబ్మిట్ చేయాలి. ఆ రోజు మిడ్నైట్ లోపు అయితే మీకైతే వితౌట్ లేట్ ఫీ అనేది లేకుండా మీరైతే సబ్మిట్ చేయొచ్చు. లేదంటే తర్వాత మీరు ఫైన్తో సహా మీరు ఫీజు అనేది పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్గా మీరైతే చెక్ చేసుకోండి మీ యొక్క డీటెయిల్స్ ఎంతవరకు కరెక్ట్గా ఇచ్చారు ఏంటి అనేది. నెక్స్ట్ ఒక ఎంసెట్ హాల్ టికెట్స్ రాగానే మీకైతే అప్డేట్స్ ఇస్తాను. ఇక్కడే మీకు అఫీషియల్గా వెబ్సైట్లో రిలీజ్ చేస్తారనమాట. ఆప్షన్ అయితే వస్తుంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని. అప్పుడు మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ లింక్ అనేది ఓపెన్ చేసుకొని ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ అలానే ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ టెలిగ్రామ్లో వచ్చి అనేవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.